మెదక్ జిల్లా చేగుట్ట మండలంలో ప్రజాపాలన నిర్వహించిన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభయహస్తం గ్యారంటీలను అర్హులైన ప్రజలందరూ దరఖాస్తు స్వీకరించారని మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలిపిన 6 గ్యారంటీలను ప్రమాణ స్వీకారం రోజు సీఎం సంతకాలు చేయడం జరిగిందని, పోరాటాల తెలంగాణ ప్రజల వద్దనే పాలన అందించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రభుత్వంతో మమేకం కావాలి. ప్రభుత్వము నువ్వు కలెక్టరే కానీ, అడిషనల్ కలెక్టరే కానీ, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా మీ దగ్గరకు వచ్చింది. ఈరోజు మీకు దరఖాస్తులు ఇచ్చిర్రు. దరఖాస్తులో ఏ అంశాలు ఉన్నాయో, మీకు ఏ అంశం అయితే ఇష్టం ఉన్నదో, ఏ అంశం అయితే కష్టం ఉన్నదో, ఏదైతే అంశం మీకు కావాల్సిందో అవన్నీ నింపి ఈ కౌంటర్లు, సుమారు ఎన్ని కౌంటర్లు ఉన్నాయి ఇప్పుడు? కౌంటర్లు, ప్రతి కౌంటర్కు 100 మందికి ఒక కౌంటర్, 12 కౌంటర్లు, ప్రత్యేకంగా మహిళకు ఒక, వికలాంగులకు ఒక కౌంటరు. కనుక ఇవన్నీ దరఖాస్తులు ఒక చేగుంటనే కాదు, యావత్ మెదక్ జిల్లా, తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి మున్సిపల్లో కూడా మీ దరఖాస్తులు ఇచ్చి మళ్ళీ మీరు దరఖాస్తులు మేము స్వీకరించి, మా యంత్రాంగం స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి రాబోయే కాలంలో ఈ 6 గ్యారంటీలు, ఏ గ్యారంటీలు అయితే సోనియా గాంధీ గారు ప్రకటించారో అలా 2 గ్యారంటీలు, 6 గ్యారంటీలను మొదటి కేబినెట్ సమావేశంలో తీర్మానించి ఆమోదించడం జరిగింది. అందులో 2 గ్యారంటీలు ఈరోజు ఆచరణలోకి వచ్చినాయి. మొట్టమొదటిది ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ ఎప్పుడు వచ్చింది? మీకు ఆరోగ్యశ్రీ వచ్చింది, ఆ తర్వాత తెలంగాణ వచ్చింది, మళ్ళీ ఆరోగ్యశ్రీ తక్కువైంది, మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది. 5 లక్షలతో కాదు, 10 లక్షలతోటి ఆరోగ్యశ్రీ. మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణము. బస్సులో టికెట్ తీసుకుంటారా? యాత్రలో మనం ఎక్కడ పోయినా ఉచితంగా మన ప్రయాణము. 2 అంశాలు, ఇంకా 4 అంశాలని గతంలో ఏ రకంగా అయితే పేదవాళ్లకు ఇళ్ల జాగాలు లేకపోతే, ఇళ్ల స్థలాలు లేకపోతే ఇండ్ల స్థలాలు ఇచ్చి, దానికి తోడు ఇంద్రమ్మ పేరు మీద ఆనాడు ఇల్లు కట్టించిన ప్రతి గ్రామంలో 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, గృహలక్ష్మి, గతంలో అయితే మన ఇంటికి ఉచితంగా కరెంట్ ఉండేనో మనం కరెంట్ వాడుకుంటుంటే, పెన్షన్లు, చేయూత పెన్షన్లు, రైతు భరోసా, ఇవన్నీ కార్యక్రమాలు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అమలు చేయాలనే సదుద్దేశంతో మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.